అందరికీ నమస్కారం. నేను మీ విష్ణు చైతన్య పంపి. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. కేరళలో ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా మొత్తం ఇటువంటి స్టోరీలు వింటుంటే ఎట్లా అనిపిస్తుంటుంది అంటే రక్తం మరుగుతుంది. తర్వాత బయట ఇటువంటి పిల్లల్ని అసలు పేరెంట్స్ ఎట్లా పెంచుతారు అనే ఒక కోపం కూడా వస్తుంది ప్రతి మనిషికి. నిజంగా ఈ కాన్సెప్ట్ మీకు తెలిస్తే అసలు ఎట్లా ఒక్కొక్కరు రగులుతుంది మంట. మిహిర్ అనే అబ్బాయి స్కూల్లో చదువుతుండు, 15 సంవత్సరాలు. కొంతమంది స్టూడెంట్స్ అతన్ని ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే అతను కలర్ కానీ సంథింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ తనకు ర్యాగింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇట్లా ర్యాగింగ్ చేస్తూ జనవరి 15 నాడు వాళ్ళ ర్యాగింగ్ అనేది మితిమీరిపోయింది. అంత ఇంత కాదు, మితిమీరిపోయి స్కూల్లో ఉన్న టాయిలెట్ రూమ్లో తీసుకుపోయి ఆ టాయిలెట్స్ ఇవి ఉంటాయి కదా దాన్ని నాకిపిచ్చారంట. తర్వాత టాయిలెట్లో తల ముంచి దాన్ని ఫ్లష్ కూడా కొట్టిరంట. ఇంత డేంజర్ గల అంటే 15 సంవత్సరాలలో పిల్లలు అసలు ఎంత డేంజర్ ఉన్నారో అని ఒక్కసారి అర్థం చేసుకోండి. బయట పిల్లలు ఎటువంటి డేంజర్ వాతావరణంలో పెరుగుతున్నారు. ఇట్లా చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పెట్టి పెంచుతారా, లేకపోతే వాళ్ళు కూడా టాయిలెట్లే పోసి పెంచుతారా అని అనిపిస్తుంది. ఇంత జరిగిన తర్వాత, అంత చేసిన తర్వాత కూడా స్కూల్ బస్సులో రిటర్న్ వస్తున్నప్పుడు కూడా అతన్ని కొట్టిర్రంట అందరు కలిసి. తను ఇంటికి రాగానే అసలు ఆ బాధని తట్టుకోలేక, దాన్ని అంతా తీసుకోలేక, ఇంత టార్చరు ఇంత తీసుకోలేక 23rd ఫ్లోర్ అంటే ఒక అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు. 23rd ఫ్లోర్ పైనుంచి దూకి చనిపోయింది. ఎంత బాధాకరమైన సంఘటన ఇది. దాని తర్వాత మళ్ళా ఈ విషయం తెలిసిన తర్వాత ఫ్రెండ్స్ అందరు చాటింగ్ చేసుకుంటారు కదా, ఆ చాటింగ్లలో కూడా అరే చనిపోయినా ఉన్నాడా అని నవ్వుకుంటారు వాళ్ళందరూ. ఎవరైతే ర్యాగింగ్ చేశారో ఆ నా కొడుకులు మళ్ళా నవ్వుకుంటారు. దాంట్లో 15 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు కొడుకులకి వీళ్ళు మళ్ళీ జోకులు చనిపోయిండు. వీళ్ళ వల్ల ర్యాగింగ్ చేయడం వల్ల చనిపోతే దాని మీద కూడా మళ్ళీ సెటర్లు వేసుకుని నవ్వుతారు. ఇదేదో చిన్న పిల్లలు కదా, వీళ్ళు ఇట్లే వదిలేస్తే వీళ్ళు పెద్దగా అయిన తర్వాత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అప్పుడు అందరూ వీళ్ళని వదిలేయాల్సి వస్తుంది. అట్లా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఏం కాదు, మైనర్ అయితే ఏంటి, ఆడు తప్పు చేసిండు కాబట్టి తప్పుని కరెక్ట్ శిక్షించాలి. ఒక మైనర్గా అంటే వాడు ఇంకోసారి జీవితంలో అటువంటివి చేయొద్దు. సో అట్లా పోలీస్ కానీ గవర్నమెంట్ కానీ స్ట్రిక్ట్ యాక్షన్స్. ఈ విషయం వాళ్ళ అమ్మ ఇప్పుడు తెలుసు. కొడుకు పోయిన బాధ వాళ్ళ అమ్మకి ఎట్లుంటుందో, అసలు ఆ బాధ ఎట్లుంటుందో ఆ తల్లికే తెలుసు. ఆ తల్లి తన ఫ్రెండ్స్ దగ్గర ఉన్న ఏమేమి ఉన్నాయో ఆ ప్రూఫ్స్ అన్ని, స్క్రీన్ షాట్స్ అన్ని తీసుకుని వాళ్ళ మీద కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత కూడా ఏమైపోయింది, స్కూల్ సపోర్ట్ అనేది వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే స్కూల్ రెప్యుటేషన్ పోతుంది, స్కూల్కు ఉన్న పేరు పోతుంది అని ఆ స్కూల్ వాళ్ళ బాధ. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ కూడా రిటర్న్ తీపించుకున్నట్టు చేసేదంట స్కూల్ యాజమాన్యం మొత్తం. అసలు స్కూల్ వాళ్ళు ఎంత ఉన్నారంటే స్టూడెంట్ చచ్చిపోయినా, ఏమైపోయినా, సంకన్నాగిపోయినా పర్లే, మా స్కూల్ మాత్రం బాగుండాలి, స్కూల్లో మాత్రం లక్షలు ఫీజు తేవాలి, స్కూల్ బాగుండాలి, కానీ పిల్లలు ఏమైపోయినా పర్లే అనే స్కూల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. 90% ఆఫ్ స్కూల్స్ అట్లే ఉన్నాయి. 10% ఆఫ్ స్కూల్స్ మాత్రమే బాగున్నాయి. 90% ఆఫ్ స్కూల్స్ అట్లే ఉన్నాయి మొత్తం ఈ ఇండియాలో. కాబట్టి ప్రతి స్కూల్ మారాలి. ఏదైనా పిల్లోడికి ఏదైనా జరిగితే వాళ్ళు ముందుకు రావాలి, ముందుకు వచ్చి ప్రతి ఒక్కరిని టేక్ కేర్ తీసుకోవాలి. వాళ్ళు టాయిలెట్లోకి పోయి వాళ్ళ తల ముంచినప్పుడు ఏం పీకారు, మళ్ళీ అప్పుడు టాయిలెట్లో తల ముంచినప్పుడు ఏం పీకారు, అప్పుడు ఏం పీకలే. కానీ ఇప్పుడు వచ్చి మా రెప్యుటేషన్ పోతుంది, మా పేరు పోతుంది అంటే ఆ పిల్లోడు ప్రాణాలు పోయినాయి. ఆ ప్రాణాల మీద మీకు ఇది లేదు, మీ స్కూల్ రెప్యుటేషన్స్ మీద ఆలోచనలు ఉన్నాయి మీకు. కాబట్టి ఈ వీడియో ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయం చాలా మంది బయటికి ఉంచుకోవట్లేదు. కాబట్టి ఈ వీడియో ఎంతమందికి అయితే ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మిహిర్ అనే అబ్బాయి, ఇంకొక అబ్బాయి ఎవరు ఇటువంటి సంఘటనలో పడకుండా టేక్ కేర్ తీసుకోవాలి మనమే. ఎందుకంటే ఎందుకంటే సపోర్ట్ లేని వాళ్ళకు మనమే సపోర్ట్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలి. ఆమె ఇప్పుడు చాలా బాధలో ఉంది. సో కనీసం న్యాయం, ఆ మిహిర్ అతనికి న్యాయం అని చేసేటట్టు మన సోషల్ మీడియా, మన ఛానల్స్ అనేవి అందరు కష్టపడి ప్రతి ఒక్క దగ్గరికి తీసుకెళ్ళి గవర్నమెంట్ అఫీషియల్స్ దాకా ఇది పోయేటట్టు చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనేసి నా ఒక ఆశ. కాబట్టి ఎంతమందికి అయితే అంతమందికి ఈ విషయం అందరికీ షేర్ చేయండి, న్యాయం జరగాలి. దీని తర్వాత కూడా అసలు స్కూల్ కానీ లేకపోతే ఆ పిల్లలు కానీ ఏ పశ్చాత్తాపం కానీ బాధ లేకపోవడమే నిజం చెప్తున్నా. గుండెలు ఎట్లా రగులుతుందంటే నిజంగా ఈ రూల్స్, పోలీస్ లాస్ ఉన్నాయి కానీ లేకపోతే అందరికి అంతేలే, కానీ అట్లా వస్తుంది కోపం, కానీ ఏం చేయలేం. ఇది కేరళలో జరిగిన ఇన్సిడెంట్. మీ అందరూ ఈ వీడియోని షేర్ చేస్తానని కోరుతున్నా. మిహిర్ కోసం ఈ వీడియోని షేర్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దిస్ ఇస్ విష్ణు చైతన్య పంపి, సైనింగ్ ఆఫ్.